హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పుష్ప 2 సినిమా భారీ హిట్ కావడంతో మంచి సక్సెస్ మూడ్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అయితే బిగ్ షాక్ ఇచ్చారు తెలంగాణ పోలీసు. చికట్పల్లి పోలీసులు అల్లు అర్జున్ అయితే కాసేపటి క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని అక్కడ అల్లు అర్జున్ ని అదుపులోకి అయితే పోలీసులు తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు తెలుస్తుంది. అక్కడే అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ సతీమణైనటువంటి అల్లు స్నేహారెడ్డి కూడా అక్కడ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటే అల్లు స్నేహారెడ్డి గారి దగ్గరికి వెళ్లి తన భార్యకు అల్లు అర్జున్ ధైర్యం చెప్పి పోలీస్ జీపు ఎక్కి పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులు తీసుకువెళ్లడం జరిగింది అల్లు అర్జున్ ని. అయితే తాజాగా పుష్ప 2 సినిమా విడుదలైన సందర్భంలో బెనిఫిట్ షోలకైతే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సినిమా చూడడానికి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ అయితే అక్కడికి రావడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అల్లు అర్జున్ వస్తుండడంతో అక్కడికి భారీగా అభిమానులు రావడం జరిగింది. అయితే ఆ యొక్క అభిమానులు భారీగా రావడంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ కింద పడి చనిపోవడం జరిగింది. అలాగే రేవతి కుమారుడికి కూడా గాయాలు కావడం జరిగింది. దీంతో పోలీసులు అయితే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అయితే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్లు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ ఓనర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఈ కేసులో అల్లు అర్జున్ అయితే కాసేపటి క్రితమే చికట్పల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. సో ఇది బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. బహుశా ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినీ నటుడిని కూడా పోలీసులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఇది ఒక డేరింగ్ నిర్ణయం అని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారి డేరింగ్ నిర్ణయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నేషనల్ స్టార్, పాన్ ఇండియా స్టార్. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా చూస్తుంటాం, ఎంత పెద్ద తప్పు చేసినా కానీ సినీ నటులు, సినీ హీరోలు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ తో అది కప్పేస్తుంటారు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇడిచిపెట్టలేదు. ఒక మామూలు సాధారణ మహిళ చనిపోయింది, ఎవరు పట్టించుకుంటారులే అని అందరూ అనుకున్నారు. బట్ సాధారణ మహిళ అయినా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఎవరైనా సరే కానీ తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో అందరూ కూడా ఈక్వల్ అని నిరూపించుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చూడాలి మరి అల్లు అర్జున్ అరెస్ట్ ఏ విధంగా ముందుకు సాగుతుందో.